ఈరోజు ఎపిసోడ్లో మనం 3 విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి భరణి, దివ్య, తనూజ వీళ్ళు ముగ్గురు మధ్యన ఒక ఇన్సిడెంట్ సీన్ జరుగుతుంది. వీళ్ళ గురించి ఒకటి మాట్లాడుకోవాలి. రెండోది వచ్చేసి డిమాండ్ పవన్ అండ్ తనూజ వీళ్ళిద్దరి గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది కూడా. తనూజ గేమ్కి ఎఫెక్ట్ అయ్యే సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మాట్లాడుకోవాలి. తర్వాత సంజన ఎమోషనల్ అయిన సీన్ గురించి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ 3 ఇన్సిడెంట్స్ అనేది ఈ ఎపిసోడ్‌లో బాగా హైలైట్ అయిన మూమెంట్స్. ఆ తర్వాత నిఖిల్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. బట్ ఈ నిఖిల్ ఎలిమినేషన్ ఏంటంటే బయట తనకి ఎక్కువ ఓటింగ్ లేదు. ఆహ్, ఎక్కువగా ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి తన ఎలిమినేషన్ ఫెయిర్ ఎలిమినేషనే. నేను యాక్చువల్లీ గౌరవ్ ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నా. బట్ నిఖిల్ ఓకే. మరి రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాల్సింది ఉంది. ఫస్ట్ వచ్చేసి మనం దివ్య, తనుజ, భరణి వీళ్ళిద్దరి గురించి డిస్కస్ చేస్తే వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకుంటే దివ్య వాళ్ళ మదర్ మాధురి గారితో ఫోన్ చేసి చెప్పారంట. భరణి గారితో అంత క్లోజ్గా ఉండద్దు అని చెప్పండి అని చెప్పి దివ్య గారి మదర్ మాధురి గారికి చెప్పిందంట. మాధురి గారు ఆ విషయం వచ్చి సంజన గారికి చెప్పారంట. ఇప్పుడు సంజన గారు వచ్చి భరణి గారికి చెప్పారు. ఈ విషయం తనుజతో భరణి గారు డిస్కస్ చేస్తున్నారు. ఇలా చెప్పారంట, నువ్వు వెళ్ళి దివ్యతో చెప్పు అంటే తనుజ అంటుంది, నేనెందుకు చెప్పాలి, నాకేంటి అవసరం, ఇద్దరు వ్యక్తుల మధ్య విషయంలో వెళ్తుంటే నీకేంటి, అది ఇదని చెప్పి చాలా మాటలు వస్తున్నాయి, నేనెందుకు చెప్తాను అని చెప్పి తనుజ మాట్లాడుతుంది. ఇక్కడ సీన్ ఏంటంటే భరణి గారు ఒకటి అనుకున్నారు, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను దివ్య వల్లే నేను బయటికి వెళ్ళిపోయాను అనేది మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చారు. తనుజ అంటే ఆల్రెడీ చూసారు కాబట్టి తనుజ టాప్‌లో ఉంది. నేను దివ్య గారు పెట్టినంత టాప్‌లో నేను లేను అన్న విషయం భరణి గారికి అర్థమైంది. దివ్య ఏదో నన్ను కావాలనే ఇలా మార్చింది అని చెప్పి భరణి గారు కూడా అనుకోని నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా దివ్య గారితో నెగెటివ్‌గానే బిహేవ్ చేశారు. బట్ ఈ పర్టిక్యులర్ వీక్ చూస్తే భరణి గారికి అంత కంటెంట్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ దివ్య. దివ్య ఇచ్చిన కంటెంట్ వల్ల భరణి గారి నుంచి ఈ వీక్ అంత అవుట్‌పుట్ వచ్చింది. చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చారాయన. కామెడీ గానీ, ఇన్సిడెంట్ సీన్స్ చాలా మంచి సీన్స్ అన్నీ ఈ వీక్‌లో వాళ్ళు ప్రజలుగా ఉన్నప్పుడు, రాణిగా దివ్య ఉన్నప్పుడు వాళ్ళతో మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చింది. ఆ విషయంలో దివ్య గారికి ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలి. భరణి గారికి ఈరోజు నాగార్జున సార్‌తో అంత అప్లాజ్ క్లాప్స్ కొట్టి నువ్వు చాలా బాగా ఆడావని చెప్పారనేది క్రెడిట్ గోస్ టు ఓన్లీ దివ్య గారు ఓన్లీ. సో, ఆ దివ్య గురించి ఇక్కడ ఇతను తనుజతో డిస్కస్ చేయడం అనేది మళ్ళీ తిన్ని డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బన్నీ గారు నిన్న ఈ వీక్ అంతా గేమ్ చూసినప్పుడు చాలామంది ఇంప్రూవ్ అయ్యారు అనుకున్నారు. చాలామంది చాలా వీడియోస్ వచ్చాయి బన్నీ గారు పాజిటివ్‌గా. ఆయన చేసే కామెడీ సుమన్‌తో గానీ, దివ్యతో గానీ, స్టెప్పులు గానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంత బాగా జరుగుతున్నప్పుడు ఈయన ఒక్క డిస్కషన్ వల్ల దివ్యతో మాట్లాడొద్దు, అదే బన్నీ గారితో దివ్య నువ్వు దూరంగా ఉండు అని మాధురి గారికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. చెప్తే చెప్పారు అది. ఓకే. విన్నప్పుడు వదిలేసుంటే బావుండేది. మళ్ళీ డిస్కషన్‌లో పెట్టడం, అది ఇక్కడ టెలికాస్ట్ అవ్వడం, బర్నీ గారి ఓటింగ్‌కి కొంచెం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో, వీళ్ళది ఇలా పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్ అండ్ తనూజ. ఇక్కడ తప్పెవరిది అనంటే ఎవరిది తప్పు లేదు. తీసుకునే విధానంలో తప్పుంది యాక్చువల్‌గా. ఆహ్, రాజు, రాణి ఒక కమాండ్ ఇచ్చారంటే కమాండర్ పాటించాల్సిందే. అక్కడ డిమాండ్ పవన్ అంత గట్టిగా తోయలేదు. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఆహ్, అదే నాగార్జున గారు ఒక వీడియో ప్లే చేసారు దీనికి రిలేటెడ్‌గా. ఈళ్ళు గేమ్ ఆడతారు కదా! బాస్కెట్‌లో ఏసే బాల్స్ గేమ్‌లో తనుజ తోస్తున్నట్టుగా ఒక వీడియో ఉంది. అది ఇక్కడ తను ఏమంటుందంటే నేను తోయలేదని క్లియర్‌గా చెప్తుంది. అక్కడ తోసినట్టుగా కనిపిస్తుంది. ఆ వీడియో దేనికి లింక్ చేశారంటే ఇక్కడ డిమాండ్ పవన్ వెనక నుంచి పుష్ చేసేదానికి లింక్ చేశారు బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు. అక్కడ ఏమైందంటే ఆహ్, డెమాన్ పవన్ వెనక నుంచి జస్ట్ అలా పుష్ ఇచ్చి పద అన్నట్టుగానే చెప్పాడు. ఇక్కడ తనూజ ఓవర్ రియాక్ట్ అయింది. ఓవర్ రియాక్ట్ అయింది. నన్నెవరు తోసారు? నన్నెందుకిలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు? ఎందుకిలా చేస్తున్నారు? అన్నట్టుగా ఓవర్ రియాక్ట్ అయింది. ఒకవేళ అక్కడ తనూజ తోసింది తప్పు కాదు అయితే, ఇక్కడ డిమాండ్ పవన్ చేసింది కూడా తప్పు కాదు అని నాగార్జున డైరెక్ట్‌గా మొహం మీద అడిగేశారు. అక్కడ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే డిమాండ్ పవన్ వీడియో ప్లే చేసినప్పుడు చాలా క్యాజువల్‌గా, నీట్‌గా, చాలా పొలైట్‌గా, ఎందుకంటే డిమాండ్ పవన్ తెలుసు ఎవరితో అంత ఫైట్ తీసుకోడు, అంత ఛాన్స్ తీసుకోడు. ఎవరిని అనేది అంత సీన్స్ క్రియేట్ చేయడు. అక్కడేంటంటే తనూజ ఈ సీన్‌లో గూడా ఒక వుమెన్ కార్డ్ ప్లే చేసినట్టుగా నాకనిపించింది. ఎందుకంటే అంత
అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కమాండ్ ఇచ్చాడు రాజు, రాణి కమాండ్ ఫాలో అవుతాం, తీసుకొస్తాం. ఏదో సరదాగా ఫన్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంత ఫన్ టాస్క్‌లో కూడా అంత సీరియస్‌గా చేయడం. నిఖిల్ కూడా జస్ట్ చేయి పెట్టుకున్నాడు. అది కూడా చాలా ఒక భయంకరమైన ఇదిగా పోర్ట్రే చేసింది. తర్వాత చాలా పెద్ద గొడవయింది. ఆహ్, ఆహ్, 'డెమాన్ పవన్‌కి' అండ్ 'తనూజకి' ఆ గొడవ కూడా టెలికాస్ట్ చేసుంటే 'తనూజకి' ఇంకా నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉండేది. సో, 'బిగ్ బాస్' దాన్ని ట్రిమ్ చేసి అంటే దాన్ని ప్లే చేయలేదు. అది ప్లే చేసుంటే మాత్రం ఖచ్చితంగా 'తనూజకి' చాలా నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుండేవి. బట్ అక్కడితోనే కట్ అయిపోయింది. 'తనూజ' హ్మ్, రెగ్యులర్ బ్రేక్స్‌లో నాగార్జునతో మాట్లాడడం, ఏడవడం అది ఇది అని చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్‌గా చూస్తే అక్కడ ఆ పర్టిక్యులర్ సీన్‌లో 'డెమాన్ పవన్‌దయితే 0% తప్పు కానే కాదు. ఎందుకంటే అసల తను క్యా చాలా క్యాజువల్‌గా, అన్‌ఇంటెన్షనల్‌గా తనని ఆ టాస్క్‌లో భాగంగానే పుష్ చేశాడు. ఇక్కడ తనుజ ఓవర్ రియాక్ట్ అయ్యి, ఓవర్ థింక్ చేసి నన్నేదో ఇలా తోసారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ఫీల్ అయ్యి, డిస్కషన్ పెట్టుకొని 'డెమాన్ పవన్' తనతో గొడవ పెట్టుకొని వీకెండ్ దాకా డ్రాగ్ చేసింది. వీకెండ్‌కొచ్చేసరికి ఈ సీన్ అంతా తనుజకి మిస్‌ఫైర్ అయింది. యాక్చువల్‌గా తనకి పాజిటివ్ అవుతుంది అని అనుకుని చేసుండొచ్చు మేబీ గేమ్ ఒక మైండ్‌లో సెట్ ఉన్నప్పుడు. బట్ అది మిస్‌ఫైర్ అయింది. ఈ విషయంలో చూస్తే మాత్రం 'డెమాన్ పవనే' కరెక్ట్‌గా ఉన్నాడు అని చాలామంది హౌస్‌లో ఉన్నోళ్ళందరూ ఆడియన్స్ గూడా అదే చెప్పారు. సో, వీళ్ళిద్దరి విషయంలో ఈ విషయంలో వీళ్ళకి ఒక జడ్జిమెంట్ అయితే ఇలా పాస్ అయిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి 'సంజన' గారికి సంబంధించి ఎమోషనల్ సీన్ అది. హౌస్‌లో ఎవరు ఆటని ముంచేస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు అన్నప్పుడు సంజన గారికి 4 ఓట్స్ పడతాయి. నాగార్జున గారేంటంటే అక్కడ నాగార్జున దగ్గర ఒక బిగ్ బాంబ్ ఉంటుంది. హౌస్‌లో ఒక బిగ్ బాంబ్ పంపించారు. ఫస్ట్ నాగార్జున గారు బిగ్ బాంబ్ రివీల్ చేస్తారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని. నెక్స్ట్ బిగ్ బాంబ్ రివీల్ చేయడానికి వీళ్ళందరిని యాక్టివిటీ రూమ్ తీసుకెళ్తారు. ఈ యాక్టివిటీ రూమ్‌లో ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక చిన్న టాస్క్ ఇస్తారు. ఎవరెవరు గేమ్ అనేది తీసుకెళ్తున్నారు ముందుకి, ఎవరెవరు ముంచేస్తున్నారు అని చెప్పాలనమాట. ఇందులో అందరూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పారు. కొంతమంది ఫేవరబుల్‌గా అంటే రీతు, డెమాన్ రీతు, తనుజ కళ్యాణ్, తర్వాత మన ఎమాన్యుయల్ సంజన గారికి, సంజన ఎమాన్యుయల్ గారికి ఇలా ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళే రీప్లేస్ చేసుకుంటూ ఎళ్లారు. బట్ ఇక్కడేంటంటే గౌరవ్ గాని, నిఖిల్ గాని తర్వాత కళ్యాణ్ హ్మ్. ఆహ్, తర్వాత సుమన్ శెట్టి అనుకుంటా. వీళ్ళు నలుగురు కలిసి సంజన గారిది సింక్ చేశారనమాట. రాయి కట్టి ఈవిడ వల్ల గేమ్ అనేది నాకు ఇబ్బందవుతుందన్నట్టుగా చేశారు. దానివల్ల ఏంటంటే, ఆ యాక్టివిటీ ఏరియాలో ఉన్న బిగ్ బాంబులు అంటే, ఆ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న బిగ్ బాంబులు ఏంటంటే, ఫ్యామిలీ వీక్ లేదు అని చెప్పి ఒక బాంబయితే సంజన మీద వేశారు. బట్ చాలా, చాలా అంటే చాలా భయంకరంగా ఎమోషనల్ అయిందావిడ. ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడు అంటే ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎంత ఎమోషనల్‌గా ఎక్కెక్కి ఏడ్చేసేంత సీన్ ఉంది అనిపించింది. అంటే ఈ ఒక్క పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో చాలామంది అంటే ఒక్కొక్కళ్ళకి ఇదే బిగ్ బాంబ్ వేరే వాళ్ళకి ఇచ్చుంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బాధపడతారు. కానీ తినకేంటంటే ఎప్పటినుంచో సీజన్ స్టార్టింగ్ నుంచి ఒక ఫోటో, ఒక వాయిస్, ఒక ఫోటో, ఒక వాయిస్ అడుగుతూనే వచ్చింది. సడెన్‌గా వచ్చి బిగ్ బాస్ ఇది ప్లాన్ చేసాడా అంటే, ప్లాన్ చేయడానికి కూడా లేదు. అక్కడ ఎవరికైతే ఓట్స్ ఎక్కువొస్తాయో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్యామిలీ వీక్ లేదు అనే బాంబ్ పడతది. కానీ ముందు అనుకోరు కదా! సంజనకి అందరూ ఓటేస్తారని. సో, అది అన్‌వాంటెడ్‌గా సంజన గారికి రావటం, సంజన గారి ఫ్యామిలీ తెలియటం అంటే అందరికీ తెలుసు తను ఒక 5 మంత్స్ బేబీని వదిలి హౌస్‌లోకొచ్చిందని ఎప్పుడు అడుగుతూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటది. సో, దానికి సంబంధించిన ఎమోషన్ అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతది. అంటే ఆవిడ ఏడ్చిన ఏడుపు కూడా చాలామందికి ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళకి గాని, లేదంటే అప్పుడే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి గాని, పెద్దవాళ్ళకి గాని ఆల్మోస్ట్ అందరూ 'బిగ్ బాస్' చూసి అందరు లేడీస్‌కి కూడా సంజన గారిని చూస్తే చాలా బాధగా అనిపించేలానే ఉంటది. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ ఇది సింపతిగా తనకి ఓట్స్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా అని చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ తను గేమ్ గురించి కూడా గివ్ అప్ వచ్చేసింది. యాక్చువల్‌గా నాకు గేమ్ వద్దు. నేను హౌస్‌లోంచి వెళ్ళిపోతా. నాకు ఈ పనిష్మెంట్ వద్దు. నేను ఉండలేను. ఫ్యామిలీ వీక్ గురించి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సడెన్‌గా ఇంత అనేది ఆవిడ తీసుకోలేక వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఏడిస్తే నాకు సింపతి వర్కౌట్ అవుద్ది అన్న ఇంటెన్షన్ అనేది కొంతమంది ఏడుస్తున్నప్పుడు లైక్ 'రీతు చౌదరి' ఒక్కొక్క టైంలో ఏడుస్తున్నప్పుడు అంత ఏడుపులా అనిపించేది కాదు చాలామంది బయట. ఇప్పుడు 'సంజన' గారిది ఈ పర్టిక్యులర్ ఈ సిట్యుయేషన్‌లో చూస్తే క్లియర్‌గా ఆ ఎమోషన్ అనేది ఎంత క్లియర్‌గా ఉందంటే, అయ్యో! హ్మ్. ఈవిడ ఎళ్ళిపోయినా పర్వాలేదురా
అనే సిచ్యువేషన్‌లో ఉంది ఆ ఏడుపు గూడా. సో, అదనమాట. ఈ 3 ఎపిసోడ్‌లు ఆ తర్వాత వచ్చి నిఖిల్ ఎలిమినేషన్ జరిగింది. అందరిని నామినేషన్స్‌లో వాళ్ళందరిని నుంచోబెట్టి వాటరు ఒక బౌల్‌లో వేసినప్పుడు కలర్ మారితే సేఫ్, కలర్ చేంజ్ అవ్వకపోతే ఎలిమినేటెడ్ అనమాట. సో, అందరిది కలర్ చేంజ్ అవుతది ఒక నిఖిల్‌ది తప్ప. బట్ నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయరే, తెలుగు వచ్చు. ఆహ్, ఎందుకో తనకి ఒక ఫ్యాన్ బేస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అంత ఎఫెక్టివ్‌గా కూడా లేడు. జెన్యూన్‌గా ఉన్నాడు తప్ప ఒక రైవల్రీ ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళతో గొడవ పెట్టుకుంటేనే ఉండగలం అన్న సీన్ అయితే క్రియేట్ చేయాలంటే తినుంటే తనకి బావుంటుంది. తనతో చూడొచ్చు అన్న ఉంటే ఒక అపోజిట్ ఓటింగ్ అనేది తినకి జనరేట్ అయ్యి తినకి పడే ఛాన్స్ ఉండేది. అలాంటివి ఏం లేదు. అంత కూల్ అండ్ కామ్‌గా ఎళ్ళిపోయాడు. ఒక తనుజ విషయంలో అనుకుంటా ఒక చిన్న గొడవ పడింది నామినేషన్‌లో. ఆ తర్వాత హౌస్‌లో అదంతా నార్మల్ అయిపోయింది. అది కూడా కంటిన్యూ అయ్యుంటే ఒక ఛాన్స్ ఉండేదేమో 1% తనుజకి ఎవరైతే అగైనెస్ట్‌గా ఓటింగ్ ఉంటారో ఆహ్, వాళ్ళు నిఖిల్‌కి చేసే అవకాశం ఉండేది. బట్ నిఖిల్ అలాంటివి ఏం ట్రై చేయలేదు. వచ్చాడు, ఉన్నాడు, వెళ్ళాడు అన్నట్టుగా అయింది. సో, అలా నిఖిల్ ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. మరి రేపు ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి. సో, అదనమాట ఈ వీక్ ఈ ఈ సాటర్‌డే ఎపిసోడ్‌లో హైలైట్ మూమెంట్స్. మిగతా అంతా చాలా చాలా జరిగాయి. అవన్నీ చెప్పుకోవడం కూడా టైమ్ వేస్ట్. మెయిన్ థింగ్ ఏంటనేదే చెప్పడానికి ఈ వీడియో అనమాట. సో, గైస్ నా వీడియో గనుక అనాలిసిస్ గనుక నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ.